టీమిండియా ఈ యొక్క టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ గెలిచింది అంటే అందుకు హార్దిక్ పాండ్యా కూడా ఒక మెయిన్ రీజన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తను వేసిన ఆ లాస్ట్ ఓవర్ లో 16 పరుగులు కావాలి. డేవిడ్ మిల్లర్ లాంటి బ్యాట్స్మెన్ గ్రీజ్ లో ఉన్నాడంటే అద్భుతంగా కట్టడి చేశాడు. ఫ్రెషర్ ని అద్భుతంగా హ్యాండిల్ చేసి టీమిండియాని 7 పరుగుల తేడాతో ఈ యొక్క మెగా ఫైనల్ మ్యాచ్ లో గెలిపించాడు. ఇంకా ఈ మ్యాచ్ లో లాస్ట్ బాల్ ఉంది, ఒక బాల్ వేసేస్తే ఇండియా మ్యాచ్ గెలిచేస్తారన్నప్పుడు హార్దిక్ పాండ్యా మాత్రం ఏడుస్తూ బాల్ వేశాడు. రియల్లీ ఒక చిన్న పిల్లాడిలా ఎమోషనల్ గా అయిపోయాడు. మ్యాచ్ అయిపోయాక హార్దిక్ పాండ్యా కళ్ళలో నుంచి 30 మినిట్స్ దాకా అలాగే అయితే ఎమోషన్స్ క్యారీ అయిపోయాయి. 30 మినిట్స్ ఆఫ్టర్ గ్రౌండ్ లో ఒక కామెంటేటర్ వచ్చి ఎందుకు ఇలా నువ్వు ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నావు అని చెప్పేసి హార్దిక్ పాండ్యాని అడిగాడు. దానికి హార్దిక్ పాండ్యా ఇచ్చినటువంటి రిప్లై కి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ వరల్డ్ కప్ కంటే ముందు మేము చాలా కష్టపడ్డాం అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టీమ్ ని సెట్ చేయడంలో మేమైతే చాలా కృషి చేశాము. లాస్ట్ 6 months నుంచి ఒక వరల్డ్ కప్ 2024 కి అయితే మేము ప్లానింగ్ చేస్తున్నాము. బట్ ఫైనల్ గా అయితే మాకు రిజల్ట్ వచ్చింది. మేమైతే ఛాంపియన్స్ గా నిలిచాము అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చిన్నప్పటి నుంచి నాదైతే ఒక గోల్ ఉండింది. టీ20 వరల్డ్ కప్ లో అయినా సరే, ఓడిఐ వరల్డ్ కప్ లో అయినా సరే నా దేశానికి ప్రపంచ కప్ ను అందించాలని చెప్పేసి ఆ కళ అయితే నాకు నెరవేరింది. నాకు చాలా ఎమోషనల్ గా ఉందని చెప్పేసి హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. హార్దిక్ పాండ్యా చెప్పింది చూస్తుంటే టీమిండియా యొక్క వరల్డ్ కప్ 2024 కోసం ఎంత గ్రౌండ్ వర్క్ చేశారో అర్థమవుతుంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ లో సరిగ్గా ఆడలేదని చెప్పేసి తనైతే చాలా ట్రోల్ చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇండియన్ టీమ్ కి హార్దిక్ పాండ్యా ఎందుకని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. బట్ ఆ క్వశ్చన్స్ కన్నిటికి చెక్ పెడుతూ హార్దిక్ పాండ్యా మాత్రం ఫైనల్ ఓవర్ లో అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాని ఛాంపియన్స్ గా నిలిపి ఆ క్వశ్చన్స్ కన్నిటికి రిప్లై ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా ఇంటర్వ్యూ అయిపోగానే రోహిత్ శర్మ వచ్చి హార్దిక్ పాండ్యాని హగ్ అండ్ కిసెస్ ఇంకా లాట్ ఆఫ్ ఎమోషన్స్ అయితే గ్రౌండ్ లో జరిగాయి. మరి టీమిండియా అయితే ఆఫ్టర్ 17 years తర్వాత టీ20 వరల్డ్ కప్ ని గెలిచారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.